హాయ్, వెల్కమ్ టు అపర్ణ ఎంబ్రాయిడరీస్. టుడే వర్క్ అండి. మనం బిఫోర్ వీడియోలో చూసాం కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్పై పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి వేసాము. సేమ్ అదే వర్క్ ప్యాటర్న్ మారిందండి. ఇది పార్ట్ షేప్, వాటర్ డ్రాప్ షేప్లో వచ్చి ఇక్కడ ఇలా కట్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది కదా. ఈ డిజైన్ అంతా సేమ్ అదే డిజైను యూ షేప్లో మనం వేసాం కదా బిఫోర్, గ్రీన్ కలర్ బ్లౌజ్పై సేమ్ అదే వచ్చి ఇక్కడ పెసరపచ్చ అంటారు కదా, ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ ఆ కలర్లో వచ్చింది. డిజైన్ చాలా బాగుంది కదా. సేమ్ పింక్ ఈ కలర్ సారీ అండి. మనకి ఏంటంటే అందులో సిల్వర్ అండ్ పింక్ వచ్చింది ఈ కలర్లో. మేడం ఆల్రెడీ మనం బిఫోర్ ఈ డిజైన్ వేసాము, ఇన్స్టాలో చెక్ చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది కదా. బుటీస్ కూడా మనకి సారీలో ఏవైతే ఫ్లవర్స్ వచ్చినాయో అదే ఫ్లవర్స్ కొంచెం సైజ్ తగ్గించి వేసాము. సేమ్ ఫ్లవర్స్ అండి. ఇక్కడ కలర్ సపరేట్గా వచ్చింది. మనకు బుట్టీకి ఏంటంటే సిల్వర్ అన్న గోల్డ్ వస్తే గోల్డ్ హైలైట్ చేసుకోవాలి, అప్పుడే లుక్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఇదేంటంటే మనకి డౌన్లో ఎలా అయితే వచ్చిందో ఆ షేప్లోనే వచ్చింది, కానీ కట్ వర్క్ అయితే రాలేదు. డిజైన్ అయితే చాలా హైలైట్గా ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా అలానే ఉంది. చాలా బాగుంది కదా. ఎవరికన్నా ఇట్లాంటి డిజైన్స్ కావాలన్నా, ఇంకా ఏమన్నా డిజైన్స్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ ఫాలో మై ఛానల్. మేడం కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అందులో ఈ డిజైన్ నచ్చిందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. 2 సారీస్ ఇచ్చారు. ఇది ఫస్ట్ సారీ, నెక్స్ట్ వేరే సారీ డిజైన్ చేయాలి. చాలా బాగుంది కదా. సేఫ్టీ పర్పస్ అండి ఈ క్లాత్. మన క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్టీ పర్పస్ అనేది ఈ క్లాత్ని మనం పెట్టుకున్నాము. సో తర్వాత మనం క్లిప్స్ అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ బ్యాక్ చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాము. సో మనకి సారీలో బార్డర్ వచ్చింది కదా, ఇదైతే హాఫ్ పట్టు తీసుకున్నాము. సో మనం ఏంటంటే బార్డర్ని హైలైట్ చేయాలి, అందుకని చెప్పి బార్డర్ అటాచ్ చేసుకున్నాము. ఇది మూమెంట్ ఇవ్వకుండా మనకి వర్క్ జరిగేటప్పుడు జస్ట్ కొంచెం అక్కడక్కడ ఈ పిన్స్ అయితే అటాచ్ చేసుకుంటాను నేను. మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ పడుతుందో అక్కడ మనం పెట్టకూడదండి, ఎందుకంటే ఈ సూదికి ఆ సూది తగిలిందంటే డ్యామేజ్ అయ్యిద్ది కదా. అందుకని చెప్పి కొంచెం మన సేఫ్టీ పర్పస్. లేదంటే వర్క్ అటు ఇటుగా మూమెంట్ అయ్యి కొంచెం ప్రాబ్లం అయ్యిద్ది. అందుకని చెప్పి సేఫ్టీ పర్పస్ ఈ పిన్స్ మనం పెట్టుకోవాలి.